ఏదైనా మరి ఇంట్లో ఉంటే చెప్పావు కదా, మరి బయటకు వెళ్తే పరిస్థితి ఏంటంటావు? కాటన్ క్లోత్స్ ప్రిఫర్ చేయాలి, సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయాలి, అక్కడ బయట దొరికే కోకోనట్ వాటర్ తాగాలి. హాయ్ కదండి. హాయ్ అమ్మా. సమ్మగా అమ్మా కేరా పెట్టుకుంటే హెల్త్ కూల్గా ఉంటాయి అని చెప్పి కేరా పెట్టుకున్నానమ్మా. ఇవన్నీ ఏంటి ముందేసి కూర్చున్నావు? సమ్మగా ఇంట్లోనే ఎలా కేర్ తీసుకోవాలో చెప్దామని. ఎవరికన్నా ఎప్పుడైనా సమ్మర్ హీట్ గట్టిగా తగిలినప్పుడు ఫస్ట్ ఆప్షన్ వాటర్. తర్వాత మన ఇంట్లో ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ తినచ్చు. ఏంటికండి అయితే ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఓవర్ హీట్ అయిన వాళ్ళకి ఆల్కలైన్ వాటర్ బెస్ట్ ఆప్షన్. అది ఇప్పుడు 2 టైప్లో చెప్పాను. ఎలా ప్రిపేర్ చేసావో చెప్పమ్మా. ఏంటి ఆల్కలైన్ వాటరా? ఆల్కలైన్ వాటర్. ఇదిగో ఈ ఆల్కలైన్ వాటర్లో క్యారెట్, లెమన్, కీరా, రాడిష్ వేసాను. బీట్రూట్ ఉంటే బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర బీట్రూట్ లేక ఇలా చేశాను. మన ఇంట్లో మొక్కకి వచ్చిన పుదీనా ఉంది, పుదీనా వేసాను. అది పుదీనా వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది ఎన్ని అవర్స్ ఉండాలంటే మినిమం 6 to 8 hours వాటర్లో ఉండాలన్నమాట. నానబెట్టి ఉంచుకుంటే అప్పుడు అది ఆల్కలైన్ వాటర్ కింద అవుతుంది మనకి. ఒకవేళ వెజిటేబుల్స్ ఏమి లేవనుకో, ఇమీడియట్లీ మనకు కావాలనుకో, బేకింగ్ సోడా ఒక గ్లాస్ వాటర్లో వేసుకుని తాగినా అది కూడా ఈక్వల్ టు ఆల్కలైన్ వాటర్తో ఈక్వల్. కాకపోతే ఎంత వేసుకోవాలంటే ఎక్కువగా వేసేసుకోకూడదు. ఒక గ్లాస్ వాటర్కి ఒక పావు స్పూన్ కంటే తక్కువ వేసుకున్నా మంచిదే. పావు స్పూన్, అంతకు మించి మాత్రం ఎక్కువ వేసుకోకూడదు. బేకింగ్ సోడా అలా వేసుకుంటే ఇమీడియట్లీగా మనకు కొంచెం హీట్ తగ్గడానికి ఉంటుంది అనమాట. టేస్ట్ చూసి చెప్పు కదండి. చాలా బాగుందమ్మా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. సరే ఇది అయ్యింది కదా, వాట్ నెక్స్ట్ కదండి? ఇప్పుడు ఏం యూస్ చేస్తున్నావు కదండి? ఇప్పుడు లెమన్ యూజ్ చేసి చేస్తున్నాను. ఇప్పుడు సబ్జా వాటర్ కదా నానబెట్టి పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ ఏవో ఉన్నాయేంటి? షుగరు, సాల్ట్. ఎవరికి ఏది ఇంట్రెస్ట్ అయినా వాళ్ళు కలుపుకుంటారా? ఇప్పుడు 2 గ్లాసెస్ ఉన్నాయి కదా, దీంట్లో ఆల్రెడీ నేను లెమన్ మిక్స్ చేస్తాను. ఇప్పుడు 1 స్పూన్ సబ్జా వేస్తున్నాను. 1 స్పూన్ సబ్జాని 1 స్పూన్ షుగర్ వేస్తున్నాను. ఇలా ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు ఇలా తాగుతాను, లేకపోతే అలా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కదండి. అలా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు సాల్ట్ వేసుకున్నాను. అది పింక్ సాల్టా? పింక్ సాల్ట్ వేసుకున్నాను. ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా తాగుతారు, ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా తాగుతారు. ఎలా ఉంది ఇది? బాగుందమ్మా. అది కూడా టేస్ట్ చూసి చెప్పు. స్ట్రా దాంట్లో వేసుకో. నాకైతే సబ్జా చాలా బాగా నచ్చింది. సబ్జా నచ్చిందా? ఇప్పుడు ఏంటి కదండి, బటర్ మిల్క్. బటర్ మిల్క్ ఆల్ టైమ్ ఫేవరెట్. దీంట్లో సాల్ట్ వేసుకుని తాగుతారు, కానీ నార్త్ సైడ్ షుగర్ వేసుకుని కూడా తాగుతారు. అది బాగా ఇష్టంగా తాగుతారు, లస్సీలా చేసుకుని. ఇంకా దీంట్లో ఏమేమి వేసుకుంటే నచ్చుతుంది నీకు? లెమన్ వేసుకోవచ్చు, అలాగే కొంచెం పచ్చిమిర్చి, అల్లం కూడా చితగొట్టు వేసుకున్నా కూడా ఇష్టంగా తాగుతారు. కరివేపాకు అన్ని అలా కూడా వేసుకుంటారు. స్పైసీగా ఇష్టమైన వాళ్ళకి, కొద్దిగా స్పైసీగా ఇష్టమైన వాళ్ళకి అలా అక్కడ వేసుకుని తాగొచ్చు. ఇంపార్టెంట్ అయింది ఒకటి మర్చిపోయామమ్మా. ఏంటది? అదేంటంటే ఓఆర్ఎస్ పౌడర్. ఒకవేళ ఓఆర్ఎస్ పౌడర్ కానీ ఇంట్లో కానీ లేదనుకో, మనం ఏం చేయొచ్చు అంటే 1 గ్లాస్ వాటర్లో 1 స్పూన్ షుగరు, 1 చిటికెడు సాల్ట్ చేసి కలిపిచ్చిన అది ఓఆర్ఎస్ పౌడర్ లాగే పనిచేస్తుంది. అవునమ్మా, అంత ఎనర్జీగా ఉంటుంది. ఇప్పుడు తాగేదానికోసమైనా తినేది ఏమైనా చెప్తావా? నేను రోజు కీరా క్యారెట్ తింటాను, అలా కూడా తినచ్చు. లేకపోతే సలాడ్ ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్తాను. యాక్చువల్లీ ఫ్రెండ్స్ సలాడ్ మా మదర్ చేస్తారు, నేను తిని పెడతాను. ఇప్పుడు సలాడ్ ఎలా చేస్తావో చెప్పమ్మా. సలాడా? ఈ సలాడ్లో క్యారెట్, బీట్రూట్, రాడిష్, ఇంకా టమాటో ఇవన్నీ చిన్న చిన్న పీసులు కింద కట్ చేసుకుని, ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటాను. చిన్న చిన్న పీసులు, 1 పచ్చిమిర్చి,
అలా వేసుకొని కొంచెం లెమన్ జ్యూస్ పింక్ సాల్ట్ జల్లుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో కూడా మంచి హెల్తీ ఫుడ్. టేస్ట్ ఎలా ఉందో చూస్తావు కదండి. చూస్తానమ్మా. ఎలా ఉంది టేస్ట్? కొంచెం పొల్లగా సాల్తీగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలాగే కూడా ఫ్రూట్స్తో కూడా చేసుకోవచ్చు. ఫ్రూట్స్తో చేసుకుంటే సాల్ట్ మానేసి లైట్గా లెమన్ జ్యూస్ వేసుకుని లేకపోతే హనీ వేసుకుంటే అదే ఫ్రూట్స్లో వేసుకుంటే అదే ఫ్రూట్ సలాడ్ అవుతుంది. ఓకే. ఇంకా లాస్ట్ మిగిలింది ఏంటి కదండి? కాదు మిగిలిందమ్మా లాస్ట్కి. ఇప్పుడు కార్లో షుగర్ వేసుకుని ఎంత ఉంపేద్ది ఇందాక పంపినట్టు బాడీలో ఉన్న డిహైడ్రేషన్ అది తగ్గడానికి మాయమైపోతుందా? చాలా బాగా యూజ్ అవుతుంది. కానీ చాలా టిప్స్ చెప్పావు కదండి. ఇంట్లోనే ఉండే వాటితో చాలా టిప్స్ చెప్పావు. వెరీ గుడ్. ఇవి ఉన్నాయని మాకు కూడా తెలీదు. ఇవన్నీ కూడా పాటిస్తే మనకి ఏమవుతుందంటే సమ్మర్ చాలా సేఫ్గా వెళ్ళిపోతాం. మనం సేఫ్గా సేవ్ అవుతాం. సమ్మర్ చాలా సేఫ్గా వెళ్ళిపోతాం. అలాగే టేస్టీ పుట్టు హెల్దీగా కూడా ఉంటాం. హ్యాట్ కానీ ఎండలోకి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాలి. మనం కూడా తీసుకెళ్ళాలి. అక్కడ ఏమన్నా బయట జ్యూసెస్ అవి కూడా తాగితే మంచిది. ఏమన్నా జ్యూసెస్ అవి కూడా తాగితే మంచిది. హెల్త్కి నవరత్నం ఆయిల్ అప్లై చేసుకోవాలి. నవరత్నం ఆయిల్ ఎందుకు అప్లై చేసుకోవాలి? నవరత్నం ఆయిల్ అప్లై చేసుకుంటే బ్రెయిన్ అంతా కూల్గా ఫ్రెష్గా ఉంటుంది. డిహైడ్రేషన్ టెస్ట్. ఓకే. అయితే బయటకు వెళ్ళినప్పుడు ఒక వాటర్ బాటిల్ కూడా ఇంపార్టెంట్గా తీసుకెళ్ళాలి. ఒక వాటర్ బాటిల్ ఇంపార్టెంట్గా మనతో పాటు క్యారీ చేసుకుంటే మంచిది. అలాగే వాటర్ కూడా ఎక్కువగా తీసుకోవాలి సమ్మర్లో. వెరీ నైస్ కదండి. బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో చెప్పావు. వెరీ గుడ్. థ్యాంక్ యూ.